హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆళ్ళగడ్డ సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం కూడా జరుగుతుందండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం. ఇది వచ్చేసి లోపల రేట్లు ఏ విధంగా ఉన్న పూర్తి వివరాలని మనం తెలుసుకుందామండి. ఇది సంత వచ్చేసి అండి ఆళ్ళగడ్డ వ్యవసాయ కమిటీ కార్యాలయం. ఇది వచ్చేసి మార్కెట్ యార్డ్. ఇది సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. పాత కర్నూలు జిల్లా, ఇది ప్రజెంట్ అయితే నంద్యాల జిల్లా. ఇక్కడ 2 పిల్లలు మేక ఉంది, అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. ఎంత చెప్పాయా మేక? 14,000. 2 పిల్లలు మేక వచ్చి 14,000 చెప్పాడు. ఫిక్స్ రేట్ ఏమైనా తగ్గించుకుంటాడు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటాయి. సంతలో డిఫరెన్స్ అయితే చాలా వరకు ఉంటాయి. 2 పిల్లలు మేక. అది పెద్ద పొట్టేళ్ళు, మేక పోతులు ఇవన్నీ ఉంటాయి. చిన్న పిల్లలు ఈ సంతలో. ఇది సంత వచ్చేసి ప్రతి బుధవారం కూడా జరుగుతాయండి. మన పశువుల సంతలో ఆళ్ళగడ్డ సంతకు TV9 వాళ్ళు వచ్చినారు. ఇప్పుడే ఎలా ఉన్నాయి మార్కెట్ యాడ్ లో సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఇది ఈ నియోజకవర్గం ఆళ్ళగడ్డ నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఐడియా ఉందా మీకు? రెడ్డి ఐడియా ఉంది. ఓకే, ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? భారీ ఉందా? ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తాడో. ధర వచ్చి బాగున్నాయి. దాదాపుగా 4 కట్టలు వచ్చినాయి. వీళ్ళయ్యే ఎంత చెప్తా అన్న? గొర్రెలు ఎటు అయిపోయారు? ఆయన అడగాలంట. పిల్లలు కూడా బాగున్నాయి. ఎంత అయిపోయావున్నా రేటు? 30,000. 2 గొర్రెలు 2 పిల్లలనా? 2 గొర్రెలు 2 పిల్లలు కలిసి 30,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఏమిలా తగ్గించుకుంటారు. పిల్లలు కూడా బాగా పెద్దయ్యే. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి. అదే రేట్ ఏముండవు, తగ్గించుకుంటారు. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయండి గొర్రెలు. అడుగుదాం, పెద్ద కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయావు నా గొర్రెలు? గొర్రెలు ఎట్ అయిపోయావు రేటు? 40 గొర్రెలు. పిల్లలు 40. ఓలే, ఎంత అయిపోయినావో? అదే రేట్ ఎట్ చెప్తానంట. రేట్ ఎట్ చెప్తానా? 35,000. ఫిక్స్ రేట్ ఏమిలా తగ్గించుకుంటారు. నెంబర్ చెప్పు, ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు. నెంబర్ చెప్పు. 89 78 78 91 01 19. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ గొర్రెలు కావాలంటే గిన. ఎన్ని ఈతలు ఉంటాయి? 2 ఉంటాయి. తొలిచూరు ఉన్నాయి. 2-3 ఈతల వరకు ఉన్నాయి. దాన్ని బట్టి చూసుకొని తీసుకోవచ్చు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు. ఎవరునా? నక్కల్దేని. ఎక్కడ? పొద్దురు సైడా? ఆళ్ళగడ్డ కానీ. ఆళ్ళగడ్డ దగ్గర అంటే నక్కల్దిన్నే ఊరు. ఇంకా ఉన్నాయి. ఈ పక్క కట్ట ఉన్నాయి, అడుగుదాం. పెద్ద కట్టే ఉన్నాయి ఈ పక్క కూడా. గొర్రెలు సపరేట్ గా పెడతారు, దానిలో పొట్టేళ్ళ కాడ పెట్టరు. ఎందుకంటే దండిగా ఉంటాయి కాబట్టి అటు ఇటు పోయినా వీళ్ళు ఇబ్బంది పడతారు. అందుకోసం గొర్రెలు సపరేట్ గా కొద్దిగా దూరంలో తోలుకుంటారు. బేరం చేస్తున్నాడు. వీళ్ళేదో బేరంలో ఉన్నారు. ఎంత అయిపోయారా? ఎంతకు? ఎంత చెప్తావనా? రేట్ ఏ విధంగా చెప్తావా? పెద్ద ఏంటి? ఎంత చెప్తాను? 36,000. వాళ్ళు ఎంత కడుతున్నారు? 30 లోపల. ఎన్ని గొర్రెలునా? 30 గొర్రెలు 30 పిల్లలు. 30 గొర్రెలు 30 పిల్లలు ఉన్నాయి. 30,000 లోపల అడుగుతున్నారంట వాళ్ళు. ఎవరునా? నక్కల్దిన్నే. ఆ కట్ట ఈ కట్ట ఒక ఊరోళ్ళు అయ్యా. చూద్దాం. వచ్చేసి 8,000 చెప్పాడండి. ఉన్నాయి ఇక్కడ అడుగుదాం.
చిన్నపిల్లలన్నీ దేపియానా ఈ పక్క ఉన్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎంత చెప్పానా? జత 13,500 చెప్పినాడు. అన్నవే ఎన్నిడైనా 20 పొట్టు పిల్లలు అన్నీ కలిసి ఈ పక్క ఉన్నాయి. ఈ పక్క పెద్ద కట్ట ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తారో. ఎంత చెప్పారా జత? 13,000 వెయ్యిలయ్య. జత 13,000 చెప్పినారు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఎన్నున్నాయినా అని? ఎన్నున్నాయి? 55. 55 పిల్లలు అన్నీ కలిసి ఈ పక్క ఉన్నాయి. అడుగుదాం. ఎంత అయిపోయాను? ఎంత అయిపోయాను రేటు? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఈ పక్క ఉన్నాయి కొన్ని పోతులు, పక్కకు ఏరుతున్నారు. సపరేట్గా కొంటుంటారు. ఇవి కట్టబేరం అయితే ఒక విధం ఉంటాయి, సపరేట్ కొంటే ఒక రేటు ఉంటాయి. 8,000 చెప్తున్నాడు ఒక్కొక్కటి. చెప్పిన రేటుకి ఎవరు కొనరు. ఒక కట్ట చిన్నపిల్లలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తున్నారో ధర. ఏనయ్యా ఎంత అయిపోయానా అన్నా? రేట్ ఎట్ అయిపోయానా? రేట్ ఎట్ అయిపోయినా? 12-13,000 అయితే ఇచ్చాడంటే. ఎన్నున్నాయి? ఎన్నున్నాయంట? 40 ఉన్నాయా? 40 ఉన్నాయంట. 13, 12 అయితే ఇచ్చాడంట. అంటే సైజులు బట్టి ఉన్నాయి. కట్టబేరం అయితే ఒక విధం ఉంటాయి, పట్టుకుంటే ఒక విధం ఉంటాయి. ఈ పక్క ఉన్నాయి కొన్ని పిల్లలు. ఎంత అయిపోయానా పొట్టేళ్ళు? ఎంత అయిపోయా పొట్టేళ్ళు? 15,000 చెప్పినాడు జత. ఇవి రేట్ ఎక్కువనే. ఈ పక్క ఉన్నాయి కట్ట, పెద్ద కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయారనా? జత 11,500. ఫిక్స్డ్ రేట్ ఏమన్నా తగ్గించుకుంటారు. అన్నయ్య ఎన్నున్నాయినా? 60 ఉన్నాయి. మొత్తం 60 ఉన్నాయి. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. అడుగుదాం. వరుసగా ఉన్నాయి కట్టలన్నీ. ఇదేపి అన్న రేటు? 14,500. 14,500 చెప్తాడు. జత వచ్చేసి ఫిక్స్ రేట్లు ఏం లేదు, తగ్గించుకుంటారండి. ఇంకా తక్కువకి వస్తే వాళ్ళు చెప్పిన రేటు వేరు, కొనే రేటు వేరు ఉంటాయి. ఈ పక్క మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి. అడుగుదాం. ఎట్లా చెప్తారో చూద్దాం. ఈ మీడియం సైజులు అన్నీ ఎంత అయిపోయారనా? రేట్ ఎట్ అయిపోయారు? జత 20,000. ఎన్నిడైనా? 80 పిల్లలు అన్నీ కలిసి మీడియం సైజులు అన్నీ. ఇంకా 5 నెలలు 6 నెలల వయసు ఉంటాయి ఒక్కొక్కదానికి. పెద్ద కట్టాయి. పొద్దుటూరు ట్రావెలర్నా? ఈ పక్క ఉన్నాయి. అడుగుదాం. పెద్ద కట్ట ఉన్నాయి. ఈ పక్క మీడియం సైజులు అన్నీ కూడా. ఏనా ఎంత అయిపోయానా? 22.5 అయిపోయాడు. ఎన్నినాయనా? 35 పిల్లలు. ఫిక్స్ రేట్ తగ్గించుకుంటాడు.